భారత అంతర్గత భద్రతలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది. దశాబ్దాలుగా ఎర్రజెండా నీడన సాగిన హింసాకాండకు ఇక శాశ్వత ముగింపు పడినట్లేనా అంటే అవునని అంటున్నాయి కేంద్ర హోంశాఖ వర్గాలు. ఈ నెల 31వ తేదీ తర్వాత దేశవ్యాప్తంగా ఏ రోజైనా మావోయిస్టు ముక్త భారత్ సభను నిర్వహించేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సభ ద్వారా భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచ దేశాలకు వివరించడమే లక్ష్యం. లొంగిపోయిన 3,000కు పైగా మాజీ మావోయిస్టులు వారు అప్పగించిన అత్యాధునిక ఆయుధాలను అంతర్జాతీయ మీడియా సమక్షంలో ప్రదర్శించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనా లేక ఒకప్పటి మావోయిస్టు కంచుకోట్లైన రాయ్పూర్ లేదా జగదల్పూర్లోనా అనే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సాగిన కఠిన వ్యూహాలే మావోయిస్టుల మూలాలను దెబ్బతీశాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2024 జనవరిలో ప్రారంభమైన ఈ ఆపరేషన్ అబుజ్మాడ్ లాంటి దుర్దేభ్యమైన ప్రాంతాల్లో మావోయిస్టుల ఉనికిని తుడిచిపెట్టింది. 2025 మే నాటికి మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్తో పాటు పలువురు కేంద్ర కమిటీ సభ్యుల బలగాల దాడుల్లో మరణించడమో లేదా లొంగిపోవడం జరిగింది. మొదట మావోయిస్ట్ ముక్త బస్తర్ అని లక్ష్యంగా పెట్టుకున్న అది ఇప్పుడు మావోయిస్ట్ ముక్త భారత్గా అవతరించింది. ఒకప్పుడు రెడ్ కారిడార్ గా పిలువబడే ప్రాంతాల్లో ఇప్పుడు ప్రశాంతత నెలకొంది. తుపాకీ గర్జనల స్థానంలో అభివృద్ధి మాట వినిపిస్తోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా దేశంలో విదేశీ పెట్టుబడులకు పర్యాటకానికి మరింత భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి భారత భద్రతా దళాల అలుపెరగని పోరాటం, కేంద్ర ప్రభుత్వ రాజీలేని వ్యూహం ఫలించాయి. ఎర్ర కంచుకోటలు బద్దలయ్యాయి. ఇక అధికారికంగా ముక్త భారత్ ప్రకటన వెలువడమే తరువాయి.